కార్పొరేషన్ వద్దు గ్రామాలే ముద్దు అంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్లో చెందిన గ్రామస్తులు మరియు రైతులు ఉపాధి హామీ కూలీలు కొత్తపల్లి నుంచి చింతకుంట వెళ్లే బైపాస్ రహదారిపై రాస్తారోకో చేశారు. కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం రోజున రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేషన్ వద్దు గ్రామాలే ముద్దు అంటూ స్పందించారు. ధర్నాతో బైపాస్ రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మల్కాపూర్కి చెందిన మాజీ సర్పంచ్ కాసారపు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మా గ్రామాన్ని ప్రభుత్వం నగరపాలక సంస్థలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, విలీనం ద్వారా ఉపాధి హామీ కూలీలు జీవనోపాధి కోల్పోతారని, మా గ్రామంలో 80% వరకు వ్యవసాయం చేసుకుని జీవిస్తారని, విలీనం ద్వారా వీరంతా రోడ్డుపైన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామాలను విలీనం చేయొద్దని, ఆ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాసారపు శ్రీనివాస్ గౌడ్, వొల్లాల మల్లేశం గౌడ్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గంగాధర లక్ష్మయ్య, గంగాధర చందు, కూన రంజిత్, కొత్త మహేష్, మహదేవ్, లచ్చయ్య, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, ఉపాధి కూలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మేము మా గ్రామాన్ని కార్పొరేషన్లో కలిసినట్టుంటే మాకు పన్నుల భారంతో మా గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మా యొక్క గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేసినటువంటి మల్కాపూర్ గ్రామాన్ని విలీనం చేయొద్దని చెప్పి కూడా ఈరోజు పెద్ద ఎత్తున మా గ్రామం నుంచి మహిళలు కానీ, యువకులు కానీ, పెద్ద మనుషులందరూ కూడా వచ్చి ఈ యొక్క గ్రామాన్ని అందులో కలపొద్దని చెప్పి ఈ కరాఖండిగా మేమంతా ఖండిస్తున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తప్పకుండా మా కలిపిన గ్రామాన్ని విరమించుకొని మాకు మా గ్రామ ప్రజలందరికీ సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే గతంలోపట కూడా ఈ గ్రామాన్ని కలపాలని చెప్పి గత ప్రభుత్వం చూసినప్పటికీ ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా అప్పటి మా యొక్క మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకరణ గారికి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా మా గ్రామస్తులందరం కలిసి విజ్ఞప్తి చేసుకుంటే ఈ యొక్క మల్కాపూర్ యొక్క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మల్కాపూర్ గ్రామంలో దాదాపుగా మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామంలో 1500-1600 ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి గడిపిస్తున్నా అని చెప్పి